హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డే లో కొత్త విశేషాలతో పాటు ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా పర్పుల్ డే గురించి చెప్పుకుందాం. మూర్ఛ వ్యాధి పట్ల అవగాహన కల్పించే పర్పుల్ డే గురించి మరిన్ని ఆసక్తికరమైన మరియు లోతైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఏటా మార్చి 26న జరుపుకునే ఈ రోజును వరల్డ్ ఎపిలెప్సీ అవేర్నెస్ డే అని కూడా పిలుస్తారు. ఎందుకు పర్పుల్ రంగు? ఒంటరితనానికి చిహ్నం. అంతర్జాతీయంగా లావెండర్ రంగును ఒంటరితనానికి మరియు ఏకాంతానికి చిహ్నంగా భావిస్తారు. మూర్ఛ వ్యాధి ఉన్నవారు సమాజంలో ఎదుర్కొనే వివక్ష వల్ల కలిగే ఒంటరితనాన్ని ప్రతిబింబించడానికి ఈ రంగును ఎంచుకున్నారు. లావెండర్ పువ్వు. లావెండర్ పువ్వును మూర్ఛ వ్యాధికి అంతర్జాతీయ చిహ్నంగా గుర్తిస్తారు. అందుకే ఈ రోజున అందరూ పర్పుల్ రంగు దుస్తులు ధరించి బాధితులకు సంఘీభావం తెలుపుతారు. 2026 థీమ్. ఈ ఏడాది ప్రత్యేక నినాదం ఎపిలెప్సీ ప్లెడ్జ్, మూర్ఛ వ్యాధిపై ప్రతిజ్ఞ. దీని ముఖ్య ఉద్దేశం కేవలం అవగాహన పెంచడమే కాకుండా దానిని ఆచరణలోకి తీసుకురావటం. పాఠశాలలు, కార్యాలయాలు మరియు సమాజంలో మూర్ఛ వ్యాధి ఉన్నవారిని కలుపుకుపోవాలని ఈ థీమ్ పిలుపునిస్తోంది. మూర్ఛ వచ్చినప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్స. ప్రశాంతంగా ఉండండి. కంగారు పడకుండా వ్యక్తిని సురక్షితమైన చోట పడుకోబెట్టాలి. తల కింద మెత్తని వస్తువు, తలకు దెబ్బ తగలకుండా దిండు లేదా మడత పెట్టిన బట్టను ఉంచాలి. పక్కకు తిప్పండి. శ్వాస సరిగ్గా ఆడటానికి వ్యక్తిని ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. ఇవి చేయకండి. నోట్లో నీళ్లు పోయటం, తాళం చెవులు చేతిలో పెట్టడం లేదా బలవంతంగా ఆపటానికి ప్రయత్నించడం వంటివి అస్సలు చేయకూడదు. మూర్ఛ వ్యాధి గురించి అపోహలు, నిజాలు. సమాజంలో ఈ వ్యాధిపై ఉన్న భయాలను పోగొట్టడానికి ఈ పాయింట్స్ ఉపయోగపడతాయి. అపోహ ఏంటంటే మూర్ఛ వ్యాధి అంటువ్యాధి. కానీ నిజమేంటంటే ఇది అంటువ్యాధి కాదు. ఇది మెదడులోని నరాల మధ్య విద్యుత్ సంకేతాల్లో వచ్చే చిన్న మార్పుల వల్ల కలిగే శారీరక స్థితి మాత్రమే. అపోహ ఏంటంటే మూర్ఛ వచ్చినప్పుడు నోట్లో చెంచా లేదా ఇనుప వస్తువులు పెట్టాలి. కానీ నిజమేంటంటే అలా చేయటం చాలా ప్రమాదకరం. దీనివల్ల పళ్ళు విరగడం లేదా శ్వాసనాళం మూసుకుపోయే అవకాశం ఉంది. కేవలం వ్యక్తిని సురక్షితంగా పక్కకు తిప్పి పడుకోబెడితే సరిపోతుంది. పర్పుల్ డే వెనుక ఉన్న గొప్ప మనసు. ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన క్యాసిడీ మేగన్ తన 9 ఏళ్ల వయసులో ఇలా చెప్పింది: నేను మూర్ఛ వ్యాధి గురించి అందరికీ చెప్పాలనుకున్నాను. తద్వారా నాలాంటి వారు తాము ఒంటరి కాదని తెలుసుకుంటారు. నేడు అమెరికాలోని ఎపిలెప్సీ అసోసియేషన్ ఆఫ్ ది మ్యారిటైమ్స్ మరియు అనితా కౌఫ్మాన్ ఫౌండేషన్ కలిసి ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రముఖుల్లో మూర్ఛ వ్యాధి. ఈ వ్యాధి ఉన్న జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పటానికి వీరే ఉదాహరణ. సర్ ఐజాక్ న్యూటన్, గొప్ప శాస్త్రవేత్త. నెపోలియన్ బోనాపార్టే, ప్రఖ్యాత యుద్ధవీరుడు. జూలియస్ సీజర్, రోమన్ చక్రవర్తి. ఎర్నెస్ట్ హెమింగ్వే, నోబెల్ బహుమతి పొందిన రచయిత. లిల్ వేన్, ప్రముఖ అంతర్జాతీయ ర్యాపర్. ప్రస్తుతం కూడా ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచవ్యాప్త వ్యాప్తి. అంటార్క్టికాలో కూడా పర్పుల్ డే కేవలం జనసాంద్రత ఉన్న దేశాల్లోనే కాకుండా అంటార్క్టికాలోని పరిశోధనా కేంద్రాల్లో కూడా జరుపుకుంటారు. అంటే ఈ అవగాహన ఉద్యమం 7 ఖండాలకు విస్తరించింది. గుర్తింపు పొందిన భవనాలు. ప్రతి ఏటా మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐకానిక్ కట్టడాలు పర్పుల్ రంగు లైట్లతో మెరిసిపోతూ ఈ రోజుకు మద్దతు తెలుపుతాయి. శాస్త్రీయ నామం ఎపిలెప్సీ. గ్రీకు పదం. ఎపిలెప్సీ అనే పదం గ్రీకు భాషలోని ఎపిలెప్సియా నుండి వచ్చింది. దీని అర్థం పైనుండి పట్టుకోవడం లేదా ఆక్రమించడం. వ్యాధి కాదు, రుగ్మత. వైద్య పరిభాషలో దీనిని వ్యాధి అనడం కంటే నరాల సంబంధిత రుగ్మత అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మంది ఈ సమస్యతో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు పర్పుల్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 26వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.
ప్రపంచం సమాచారాన్ని వెతికే విధానాన్ని మార్చేసిన టెక్ దిగ్గజం గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్. 1973 మార్చి 26న అమెరికాలోని మిషిగన్లో జన్మించారు. గూగుల్ ప్రస్థానం ప్రారంభం. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో PhD చేస్తున్న సమయంలో తన స్నేహితుడు సెర్గీ బ్రిన్తో కలిసి 1998లో ఒక చిన్న గ్యారేజ్లో గూగుల్ను ప్రారంభించారు. పేరు వెనక కథ. గూగుల్ అనే పేరు గూగోల్ అనే గణిత పదం నుండి వచ్చింది. ప్రపంచంలోని అనంతమైన సమాచారాన్ని క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా ఈ పేరు పెట్టారు. CEOగా ఆయన 2 పర్యాయాలు గూగుల్ CEOగా బాధ్యతలు నిర్వహించి దానిని ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. ఆల్ఫాబెట్ ఇంక్. గూగుల్ దాని అనుబంధ సంస్థలన్నింటినీ కలిపి ఆల్ఫాబెట్ అనే మాతృ సంస్థను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. ఆండ్రాయిడ్ కొనుగోలు. నేడు మనం వాడుతున్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను గూగుల్ సొంతం చేసుకోవడం వెనుక లారీ పేజ్ దూరదృష్టి ఉంది. తెలుగు ప్రేక్షకులకు వేదం సినిమా ద్వారా సుపరిచితురాలైన నటి అర్చనా కవి. 1990 మార్చి 26న ఢిల్లీలో జన్మించారు. సినీ ప్రస్థానం అరంగేట్రం. 2009లో మలయాళ చిత్రం నీలతామర ద్వారా సినీ రంగానికి పరిచయమయ్యారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తెలుగులో గుర్తింపు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ హిట్ మూవీ వేదంలో నాగయ్య మనవరాలిగా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆ సినిమాలో ఆమె నటన ఎంతో సహజంగా ఉంటుంది. బహుభాషా నటులు. ఈమె మలయాళంతో పాటు తెలుగు మరియు తమిళ సినిమాల్లో కూడా నటించారు. విలక్షణమైన కెరీర్. యూట్యూబర్, బ్లాగర్. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్. అర్చనా కవి పేరుతో తన సొంత యూట్యూబ్ ఛానల్లో వెబ్ సిరీస్లు, ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ డిజిటల్ క్రియేటర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. హాలీవుడ్ స్టార్ నటి 2 సార్లు ఆస్కార్ నామినేషన్ పొందిన కీరా నైట్లీ. 1985 మార్చి 26న ఇంగ్లాండ్లోని లండన్లో జన్మించారు. సినీ ప్రస్థానం ప్రపంచ గుర్తింపు. పైరేట్స్ ఆఫ్ ది కెరేబియన్ సిరీస్లో ఎలిజబెత్ స్వాన్ పాత్ర ఆమెకు గ్లోబల్ స్టార్డమ్ను తెచ్చిపెట్టింది. కీలక చిత్రాలు. బెండ్ ఇట్ లైక్ బెక్హమ్. ఈ ఫుట్బాల్ ఆధారిత సినిమాతో ఆమె మొదటిసారి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ప్రైడ్ అండ్ ప్రిజుడిస్. ఇందులో ఆమె నటనకు గాను తొలిసారి ఆస్కార్ ఉత్తమ నటి నామినేషన్ లభించింది. ది ఇమిటేషన్ గేమ్. ఈ చిత్రానికి గాను ఆమె ఉత్తమ సహాయ నటి విభాగంలో ఆస్కార్ నామినేషన్ అందుకున్నారు. తొలి అడుగులు. ఆమె కేవలం 6 ఏళ్ల వయసులోనే టీవీ ప్రకటనలు మరియు చిన్న చిన్న పాత్రలతో తన కెరీర్ ప్రారంభించారు. చారిత్రక పాత్రలు. కీరా నైట్లీని పీరియడ్ డ్రామా రాణి అని పిలుస్తారు. పాతకాలపు కథల్లో, రాచరికపు పాత్రల్లో ఆమె అద్భుతంగా ఒదిగిపోతారు. నైట్హుడ్ గౌరవం. చారిటీ పనులకు, నాటక రంగానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 2018లో బ్రిటిష్ రాజకుటుంబం నుండి OBE ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ గౌరవాన్ని అందుకున్నారు. ప్రముఖ అమెరికన్ రాక్ స్టార్ ఏరోస్మిత్ బ్యాండ్ లీడ్ సింగర్ స్టీవెన్ టైలర్. 1948 మార్చి 26న న్యూయార్క్లో జన్మించారు. సంగీత ప్రస్థానం డెమోన్ ఆఫ్ స్క్రీమింగ్. ఆయనకున్న అద్భుతమైన వాయిస్ రేంజ్, హై పిచ్లో పాడగలిగే సామర్థ్యం కారణంగా ఆయనను డెమోన్ ఆఫ్ స్క్రీమింగ్ అని పిలుస్తారు. ఏరోస్మిత్. 1970లో ప్రారంభమైన ఏరోస్మిత్ బ్యాండ్ ద్వారా ఆయన ప్రపంచవ్యాప్త ఖ్యాతి పొందారు. డ్రీమ్ ఆన్, వాక్ దిస్ వే మరియు ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎ థింగ్ వంటివి ఈ బ్యాండ్ యొక్క క్లాసిక్ అవార్డులు. ఆయన తన కెరీర్లో 4 గ్రామీ అవార్డులను అందుకున్నారు మరియు ఆయన బ్యాండ్ రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించుకుంది. యానిమేటెడ్ ఎనర్జీ. స్టేజ్ మీద ఆయన ప్రదర్శించే ఎనర్జీ, ఆయన మైక్రోఫోన్ స్టాండ్కు కట్టే రంగురంగుల స్కార్ఫ్లు ఆయనకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఐకాన్ గుర్తింపును ఇచ్చాయి. అమెరికన్ ఐడల్. ప్రసిద్ధ రియాలిటీ షో అమెరికన్ ఐడల్కు ఆయన 2 సీజన్ల పాటు జడ్జ్గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించారు. ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.